హాయ్ ఫ్రెండ్స్, గాడాపు మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజు చిత్రం ఈరోజు రిలీజ్ అయింది అనమాట. ఈ చిత్రంలో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే శ్రద్ధా శ్రీనాథ్ ఒక స్పెషల్ పాత్రలో నటించింది. అలాగే ఊర్వశి రౌతెల్ల, చాందిని చౌదరి కూడా నటించారనమాట. ఈ చిత్రానికి నిర్మాత వచ్చేసి నాగస్విన్, అలాగే డైరెక్టర్ వచ్చేసి బాబీ కొలి. ఈరోజు రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, బాలకృష్ణ తన యొక్క నటనతో ఆడియన్స్ ని మెప్పించారని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టకుండా ఆడియన్స్ కి ఆకట్టుకునే ప్రయత్నం అయితే డైరెక్టర్ బాగా చేశారు. బాలకృష్ణ ఎంట్రీ సీన్ కానీ, అలాగే ఆ పాపను కాపాడే సీన్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఇంటర్వెల్ బ్యాక్ కి ముందొచ్చే 20 నిమిషాల సీను చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. నాగేశ్వరి చెప్పినట్లుగానే ఆ పాపను కాపాడే సీను సినిమాకి చాలా చాలా ప్లస్ అయిందని చెప్పాలి. అస్సలు మామూలుగా ఉండదన్నమాట. అలాగే ఇంటర్వెల్ తర్వాత కూడా బాలయ్య డాకు మహారాజ్గా మారే సిచ్యువేషన్లో వచ్చే యాక్షన్ ఎపిసోడు చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ తర్వాత, అంటే డాకు మహారాజ్గా మారేటప్పుడు, అలాగే పాపను కాపాడే సీన్, ఈ 2 సీన్లు చాలు సినిమా హిట్ అని చెప్పడానికి. చాలా బ్రహ్మాండంగా ఆ 2 సీన్లు అయితే ఆకట్టుకుంటుందన్నమాట. నానాజీగా, సర్కార్ సీతారాంగా, అలాగే డాకు మహారాజ్గా ఈ 3 పాత్రలో తను బాలకృష్ణ 3 వేరియేషన్లతో ఆడియన్స్ అయితే ఆకట్టుకుంటారనమాట. ఎక్కడ కూడా మనకి బోరింగ్ అనేది ఉండదన్నమాట. అస్సలు ఇంటర్వెల్ కానించి సినిమా ఫ్లాష్ బ్యాక్లో అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి కాస్త డౌన్ అయినట్లుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అంటే స్టోరీ కొత్తదేం కాదు, యాజ్ యూజువల్గా మనం ఎప్పటి నుంచో చూస్తున్న ఆ స్టోరీని. కాకపోతే డైరెక్టర్ బాబీ తన యొక్క స్క్రీన్ ప్లే ఆడియన్స్కి మెప్పించే విధంగా ఉండటంతో సినిమా ఆడియన్స్కి నచ్చుతుందనమాట. అసలు ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పేసిన తర్వాత వెంటనే ఆ హీరో ఎక్కడుంటాడో విలన్ వెతుక్కుంటూ వచ్చేసి హీరోని చంపే ప్రయత్నం చేస్తారు కదా. సేమ్ ఈ మూవీలో కూడా అలాగే ఉందన్నమాట. కాస్త డిఫరెంట్గా ఆలోచించినట్లయితే ఆ ప్రేక్షకుడు కూడా ఇంకా మంచి అనుభూతి కలిగేది. సినిమా బాగాలేదని కాదు, జస్ట్ క్లైమాక్స్ ఇంకాస్త డిఫరెంట్గా ఆలోచించినట్లయితే ఇంకా బాగుండేదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. అయితే సినిమా ఎక్సలెంట్గా ఉంది. బాలకృష్ణ మరోసారి హిట్ అయితే కొట్టేశారనమాట. 2 సీన్లు చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. పాపను కాపాడే సీను, అలాగే డాకు మహారాజుగా మారే సిచ్యువేషన్లో వచ్చే సీన్ అనమాట. ఆ ఫైట్స్ కానీ, ఇక బీజిఎం గురించి స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, తమన్ అద్దరు కొట్టేశారనమాట. బాలకృష్ణ ప్రతిసారి బాలకృష్ణ ఒక మాస్గా కనిపించిన ప్రతిసారి కూడా బీజిఎం పేలిపోయింది. చాలా బ్రహ్మాండమైన బీజిఎం అయితే ఇచ్చారనమాట. బాలయ్య సినిమా అంటే తమన్ ఎందుకో అసలు అంత స్పెషల్గా ఉంటుందన్నమాట. తమన్ యొక్క బీజిఎం అఖండ సినిమా నుంచి వరుసగా 4 చిత్రాలకి తమనే మ్యూజిక్, తమన్ బీజిఎంఏ సినిమాకి బాగా యూజ్ అయిందని చెప్పాలి. ఈ సినిమా కూడా బాగా యూజ్ అయిందనమాట. బాబీ కొల్లి తన యొక్క డైరెక్షన్ అదృష్టం అనమాట. రొటీన్ స్టోరీ అయినా సరే డిఫరెంట్గా తన యొక్క స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ని మెప్పించే ప్రయత్నం అయితే చేశారు. ఆ ప్రయత్నం సక్సెస్ అయిందనే చెప్పాలి. ఫ్రెండ్స్, సినిమా చాలా బాగుంది. మాస్ ఆడియన్స్కి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. డ్యూయట్ సాంగ్స్ అంటూ ఈ సినిమాలో ఏముంటుందన్నమాట. ఒక ఐటెం సాంగ్, అది ఐటెం సాంగ్స్ కోసమే ఊర్వశి రౌతెల్లను తీసుకున్నట్లే మనకి తెలుస్తుంది. తన యొక్క క్యారెక్టర్ కూడా చాలా చాలా మైనర్ క్యారెక్టర్ అని చెప్పాలి. ఆ సాంగ్ కోసమే తనకి ఆ రోల్ని యాడ్ చేసినట్లుగా మనకైతే అనిపిస్తుంది. మిగతా సాంగ్స్ అన్ని కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఉంటుందన్నమాట. ఎనీహౌ సినిమా అయితే హిట్ అయిపోయిందనమాట. ఫ్రెండ్స్, మీరు సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.